सेरीलिंगमपल्ली हल्के के चंदानगर डिवीजन में कदीम बॉम्बे रोड पर बीआरएस पार्टी की जानिब से एक रैली का इनेकाद किया गया, जिसमें मुकामी बीआरएस कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। इस मौके पर बीआरएस कायदीन ने एहतजाज करते हुए कहा है कि राजेंद्र रेड्डी नगर कमान से श्रीदेवी थिएटर तक सड़क पर जगह जगह गड्ढे पड़ गए हैं, जिसके नतीजे में आवाम को शदीद दुश्वारियों का सामना करना पड़ रहा है। उन्होंने हुकूमत से सड़कों को फौरी मरम्मत करने का मुतालबा किया। बीआरएस कायदीन ने तनकीद करते हुए कहा है कि सड़क की तामीर का संग बुनियाद साबिका बीआरएस हुकूमत के दौरान रखा गया था, लेकिन मौजूदा कांग्रेस हुकूमत इस काम में ताखीर करके दोबारा संग बुनियाद रखने की कोशिश कर रही है। उन्होंने हुकूमत से इस सड़क का काम फौरी शुरू करने का मुतालबा किया। इस प्रोग्राम में बीआरएस कायदीन सेरीलिंगमपल्ली इंचार्ज के साई बाबा, वी हरीश, श्रीकांत रेड्डी, रवि कुमार यादव, एम मल्लारेड्डी, बाबू मोहन, मल्लेश और कारकुनों ने हिस्सा लिया। మన ప్రజలు అనేది ఒకటే ఉండే, కానీ ఈరోజు ఏదో బిచ్చమేస్తున్నట్టు మీకు ఒక ఎకరం పడుతుంది, వాళ్ళ 2 ఎకరాల పడుతుందని పెద్ద అడ్వర్టైజ్. మరి కొంతమంది మీడియా మిత్రులు కూడా ఎట్లా అంటే రోజు నన్ను ఇట్లా పెట్టేసి యూట్యూబర్స్ 2 ఎకరాలు, హాఫ్ ఎకర్, మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? మరి కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయారు? మరి ప్రతి కాలేజీలో మరి మంచినీటి సౌకర్యం అయిందంటే మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చలవతోనే మనకు తాగడానికి మంచినీళ్ళు కూడా వచ్చింది. అదేవిధంగా రోడ్లు చూస్తున్నాం. మరి ఈ రోడ్డు కూడా మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా దీన్ని ఇనాగ్రేషన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు ఇనాగ్రేషన్ అంటున్నారు. మరి అది మేలుకోవాలి, ప్రజలు గమనిస్తున్నారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల గురించే మా పోరాటం అంతా. మరి ఈ రోడ్లో వెహికల్ నడిపించి వాళ్ళ వెన్నుపూసలు కూడా ఇరిగిపోతున్నాయి. అదేవిధంగా మేము కోరుకుంటాం, ఒకటే ఇక్కడ ఉన్న నాయకులకు, ప్రజానాయకులకు, లేదా ప్రజాపాలన అంటున్నారో వాళ్ళందరూ కూడా వినిపిస్తున్నాం. ఈ యొక్క రోడ్ను సాధ్యమైనంత తొందరలో ఇప్పుడైనా కన్ను తెచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాలను